వాక్యమనే రెండంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని పట్టుకొని పౌలుచే బోధించబడిన సర్వాంగ కవచాన్ని ధరించి సంపూర్ణ సువార్త యోధునిగా జయకేతనమెగురవేస్తూ జోషి అన్న పొందిన పరిశుద్ధాత్మను తాను పొందుకొని తండ్రికి మించిన తనయుడిగా వేల కొలది ప్రజలకే కాదు, అతి కొద్ది మందైనా, చివరకు ఒక్కరైనా ఇద్దరైనా సువార్త ప్రకటించుటయే నా ప్రాణాభీష్టమని నొక్కి వక్కాణిస్తోన్న మన ప్రియతమ సౌవార్తక యోధులు భక్త సింగ్ గారి పరిచర్య దైవ సంకల్పితం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషం కలుగును అనే వాక్యాన్ని ఔపోసన పట్టి ప్రభువే స్వయంగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమియుడి అన్న ఆజ్ఞను శిరసా వహించి బాప్తిస్మమివ్వడానికి కనీస వసతులు లేకపోయినా బిల్డింగ్ సంపులోనే బాప్తిస్మ కార్యక్రమం చేయాలన్న సంకల్పం నేటి దినాల్లో ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభువు కొరకు పనిచేయాలన్న కాంక్ష, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్న రక్షణ నినాదాన్ని భుజాన వేసుకుని రక్షణ స్వీకరించదలిచిన వృద్ధురాలిని తన భుజానికెత్తుకుని బాప్తిస్మమందించిన భక్త సింగ్ గారి ప్రేమపూర్వక తెగువ తెలుగు క్రైస్తవ చరిత్రలో లిఖించదగ్గ సాక్ష్యం. ఇది పరలోకాన సంతోష ఘట్టం, ఇహలోకాన విశ్వాసులమైన మనందరికీ దేవుని మహిమకు పట్టం కట్టే అమోఘ సంఘటనం. మహిమోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో అనేక అవసరాలు ఉంటాయి, కానీ ఆ అవసరాలు తీర్చే మనుషులు మన చుట్టుముట్టున్నారా? కానీ క్రీస్తు యేసు అందు మహిమలో మన ప్రతి అవసరతని తీర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ వేల్పుల విజయ్ కుమార్ గారు మరియు పూర్ణ చంద్రకళ గారు, వారు దాచేపల్లి పల్నాడు వాస్తవులు, వారు గ్రహించి వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని కృతజ్ఞతతో ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు. ఈ కుటుంబం కొరకే ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వీరి జీవితాల్లో జరుగులాగున, అదేవిధంగా ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా గొప్ప కార్యం జరుగులాగున ప్రార్థిస్తాం. మహిమోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వేలుపుల విజయ్ కుమార్ గారిని మరియు పూర్ణచంద్ర కళా గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన సంతానం వేల్పుల జోష్న గారు, కుమారుడు వేల్పుల గురుప్రసాద్ గారు, కుమారుడు వేల్పుల అనిల్ కుమార్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అనిల్ కుమార్ గారికి ఉన్న అనారోగ్యంలో దేవుడు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయునుగాక, క్రీస్తు రక్తంలో బిడ్డ కడిగింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. జోష్న గారికి కూడా మంచి ఆరోగ్యం కొరకే, కుటుంబం అంతా మంచి ఆరోగ్యము, ఆత్మీయ ఎదుగుదల కొరకే, ఆర్థిక ఎదుగుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఆజ్ఞ, కృతజ్ఞత గలవారై యుండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం సూక్తి, నిజమేమిటంటే ఒక కంచె తొలగించబడినప్పుడు అది మొదట ఎందుకు ఏర్పాటు చేయబడిందో అడగడము జ్ఞానమే. ద ట్రూత్ is that whenever a fence is removed, it's wise to ask why it was put there in the first place. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆత్మీయ అవగాహనలోకి మేము నడిపింపబడలాగున దేవుడు మా జీవితాల్లో కొన్ని కంచెలు అనుమతించారు, అవి ఎందుకు అని తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి దేవుడి యందు కృతజ్ఞతలు కలిగి దేవుడి యందు అపారమైన విశ్వాసంతో జీవించే అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని క్రీస్తు యేసునందుల మహిమలో ఆయన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. వాక్యాన్ని ప్రారంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీ చేతుల్లో బైబిల్ ఉంటే బైబిల్ని చేతిలో పట్టుకోండి, బైబిల్ని చేతిలో పట్టుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మరొకసారి మా జీవితాల్లో ప్రభావ ఒక సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఏ జీవం కలిగిన వాక్యం అయితే మా చేతుల్లో ఉందో ఆ జీవం కలిగిన వాక్యాన్ని మా చేతుల్లో పట్టుకొని ప్రభా ఈ సంవత్సరం మీ కొరకు జీవించే తీర్మానం చేసుకుని ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. మా జీవితాల్లో గాఢాంధకారపు లోయలు వచ్చినప్పటికీ, మా జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితులు వచ్చినప్పటికీ, మా జీవితాల్లో ప్రవ్వా మా కన్నీరు కార్చే పరిస్థితులు గత సంవత్సరంలో మా జీవితాల్లో వచ్చినప్పటికీ ప్రవ్వా మరొక అవకాశాన్ని మా జీవితాల్లో అనుగ్రహించారు ప్రవ్వా. ఈ సంవత్సరము ప్రవ్వా మీరు మా పక్షాన ఉండి పోరాటం చేసే దేవుడు ఉన్నారు అనే ధైర్యంతో అడుగుపెట్టే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు. అవును తండ్రి, వి షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ ఫెయిత్ఫుల్ లైఫ్. మా విశ్వాస జీవితంలో ఎన్నడూ కూడా ప్రవ్వా మేము వదలకుండా మీ వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగగా ప్రవ్వా ఎలాంటి లోయల నుంచి అయినా మేము బయటకు రాగలుగుతాము తండ్రి, ఎలాంటి అలలనైనా మేము ఎదుర్కోగలుగుతాము తండ్రి, ఎలాంటి సాతాను శక్తులనైనా మేము ఎదుర్కోగలుగుతాము తండ్రి. అంత గొప్ప దేవుడు మా తోడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నూతన సంవత్సరంలో నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు బలపరిచి నడిపించి దీవిస్తారని వాక్యాన్ని బోధించబోతున్న నాతోని మీరు మాట్లాడి, నా ద్వారా మీరు మాట్లాడి నేను కనుమరుగై ప్రవ్వా మీ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలించులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆ దేవాతి దేవుడికి నేను ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంలో ఈ వాక్యాన్ని బోధించే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. సజీవత్వంతో దేవుడు నన్ను దీవించినందుకు దేవుడికి ఎంతో వందనాలు. మరొకసారి మహానుభావులు మా తండ్రి గారు జోషియాన్న గారిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారి సేవా జీవితానికంటే వారి జీవితం విధానం బోధించిన దాన్ని తగ్గట్టు వారు జీవించడం నన్ను ప్రేరేపించి ఈరోజు ఆ సేవలో వచ్చే అవకాశాన్ని దేవుడు దయచేసిన దేవుడికి ఎంతో వందనాలు. అందరూ చెయ్యి విడిచిన ఆయన మన చెయ్యి విడివని దేవుడు ఆ చెయ్యి పట్టుకునే నూతన సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టించిన దేవుడు కాబట్టి దేవుడికి ఎంతో వందనాలు మనం చెల్లించుకుందాం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకునే దాంట్లో ఈరోజు వాక్య అంశంగా వాక్య పాఠ్య భాగంగా కీర్తనల గ్రంథం 118వ కీర్తన, సామ్ 118 8th verse. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాని ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది, గత సంవత్సరంలో అనేక మంది మనుషులను నమ్ముకున్నాం, అనేక మంది మనుషులని నిస్వార్థంగా ప్రేమించాం, దేవుడి కంటే ప్రాధాన్యత వారికి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, అనేక సందర్భాలు అవి జరిగాయి. కానీ మనుషుల్ని నమ్ముకొని జీవించడానికంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. యెహోవాని ఆశ్రయించడాన్ని బట్టి మన జీవితాల్లో ఏమి జరుగుతాయి అనేది నేను 3 సందర్భాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ 3 సందర్భాలు మీరు గమనించి మీ జీవితాల్లో మీరు నెమరు వేసి మీ జీవితాల్లో మీరు ఆలోచిస్తే మనుషుల్ని నమ్ముకొని మన జీవితాలు ఎంత బాధపడ్డామో, మనుషుల్ని నమ్ముకొని ఎంత కన్నీరు గార్చే పరిస్థితులు వచ్చాయో, మనుషుల్ని నమ్ముకొని మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా దేవుడు మన తోడుండి దేవుడిని ఒక్కసారి మనం ఆశ్రయించగా దేవుడు ఏ రీతిలో మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదించారు, మనల్ని బలపరిచారు అనేది నేను 3 సందర్భాలు చూపిస్తాను. నాతో పాటు యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి ఎవరి తల్లి? ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన నీతో చెప్పినది చేయుడనెను, మీతో చెప్పినది చేయుడే అనేను. ఇక్కడ ఈ మాట ప్రాముఖ్యంగా వివాహాలలో మనం వింటుంటాం. వివాహాలలో ఈ అధ్యాయం, ఈ సువార్త పాఠభాగం లేకుండా వివాహము జరగదు కదా. ద ఫస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనం గమనించాలి. కాబట్టి బైబిల్లో క్రోనలాజికల్ పరంగా గమనిస్తే దేవుడు చేసిన, యేసయ్య చేసిన, భూలోకంలో చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అనుభవం ఒక వివాహంలో జరిగింది అనేది మనం వింటూ వచ్చాం. వివాహంలో ఏ విధంగా దేవుడు తోడై ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, అక్కడ కొరత వచ్చినప్పుడు దేవుడిని మన వైవాహిక జీవితంలో ఇన్వాల్వ్ చేయాలి అనేది మనం వింటూ ఉంటాం. కానీ దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే మనుషులని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అనే రీతిలో
ఇక్కడ ఈ భూలోకంలో మనం క్రిస్మస్ జరిగినప్పుడు మనం విన్నాం, ఈ భూలోకంలో యేసయ్యని తీసుకొని రావడానికి, యేసయ్య భూలోకంలోకి రావడానికి ఒక పాత్రగా మరియమ్మని దేవుడు వాడుకున్నారు అనేది మనం గమనించాలి. షీ వాజ్ ద అర్త్లీ మదర్ హూ గేవ్ బర్త్ టు జీసస్ క్రైస్ట్ అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే ఆ స్త్రీగా, ఒక తల్లిగా, ధన్యప్రాప్తురాలుగా యేసయ్య ఈ భూలోకం రావడానికి ఒక సాధనంగా వాడబడిందో, ఈ రోజుల్లో అనేక మంది మరియమ్మని పూజించే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో గ్రహించాలి, ఒక వివాహంలో కొరత వచ్చినప్పుడు మరియమ్మ యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్యని ఆశ్రయించింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. యేసయ్యని ఆశ్రయించింది. ఆ యూదుల ఆచారపరంగా అక్కడ ద్రాక్షరసంని ఆనందంతో పోలుస్తారు. ద్రాక్షరసాన్ని ఆనందంతో పోల్చే పరిస్థితి అక్కడ మనం గమనిస్తే, వెన్ దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ జాయ్ ఇన్ ద మ్యారేజ్, మేరీ కేమ్ టు జీసస్ అనేది మనం గమనించాలి. ఎప్పుడైతే తన అక్కడ వివాహంలో ఆ ఆనందం అనే కొరత వచ్చిందో, మరియమ్మ ఎవరి దగ్గరికి వచ్చింది అనంటే యేసయ్య దగ్గరికి వచ్చింది అనేది గమనించాలి. ఒక మానవుడు ఒక తల్లిగా, ఒక స్త్రీగా, లేకపోతే ఒక మానవుడిగా రక్షణ పొందండి అనే దాని తరువాత ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా ఒక స్త్రీ కానీ, ఒక తల్లి కానీ, ఒక భార్యగా కానీ, ఒక మానవుడిగా కానీ ఇతర వ్యక్తికి ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా ఏంటిది అని అంటే, ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డ మాటనే మనం గమనించాలి. ఏంటిది అనగా, ఆయన చెప్పినట్టు మీరు చేయుడి అనేది గమనించాలి. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మొట్టమొదటి మాట నేను గమనించాలి అంటే, మీ జీవితాల్లో ఏవైనా కొరత ఉన్నప్పుడు, మీ జీవితాల్లో ఏదైనా ఐక్యతలో, శాంతిలో, సమాధానంలో, మీ కుటుంబంలో కొరత ఉన్నప్పుడు, మీ వైవాహిక జీవితాల్లో మీకు కొరత ఉన్నప్పుడు, మీ మానసిక రుగ్మతల లాంటి పరిస్థితుల్లో, మీ ఆలోచన విధానంలో కొరత వచ్చినప్పుడు మనం గ్రహించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, ఆయన చెప్పినట్టు మనం చేయాలి అనేది గమనించాలి. ఈ రోజుల్లో చాలామంది వైవాహిక జీవితాల్లో మీరు గమనిస్తే, మనం ప్రమాణాలు తీసుకుంటాం, మనం అన్నీ చేస్తుంటాం, అన్నీ చేసినప్పటికీ కూడా ఆయన చెప్పినట్టు మనం చెయ్యము, కానీ మనుషులు చెప్పినట్టు మనం చేస్తుంటాం. అందుకే నేను ఈ వాక్యాన్ని నేను తీసుకున్నది ఏంటిదనగా, మనుషులని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఈరోజు ఈ మీటింగ్కి నేను వచ్చినప్పుడు అంకుల్ గారు నన్ను ఆహ్వానించారు. అంకుల్ గారు నాతో కాంటాక్ట్లో ఉండి మీకు రిమైండర్ పెడుతున్నా నన్ను అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాక నన్ను ఫిలిప్ అన్నని నాకు అసైన్ చేశారు. ఫిలిప్ అన్నతో ఏది ఉన్నా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. నాకేదైనా కొరత ఉంటే ఇక్కడ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను ఫిలిప్ అన్న దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ అంకుల్ గారితో మాట్లాడాలి. కానీ నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను అని అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ పెళ్ళికి ఒక హెడ్ ఉన్నాడు, ఆ పెళ్ళి కూతురు తండ్రి ఉండొచ్చు, పెళ్లి కుమారుడు తండ్రి ఉండొచ్చు, లేకపోతే ఆ పెళ్ళిని చూసేవో ఎవరైనా అక్కడ పెద్దవారు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ వై డిడ్ మేరీ గో టు జీసస్? అప్పుడు వరకు యేసుప్రభువు వారు ఏ అద్భుతాలు చేయలేదు, అప్పుడు వరకు యేసుప్రభువు వారు ఏ ఆశ్చర్యకార్యాలు చేయలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద ఎర్త్. మొట్టమొదటి అద్భుతం యేసుప్రభువు వారు చేసింది కానా వివాహంలోనే అన్నప్పుడు మనం గమనిస్తే, ఎప్పుడైతే తన జీవితంలో పరిచారకులకు చెప్పిన మాట, ఆయన చెప్పినట్టు మీరు చేయండి. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మాట, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, అక్కయ్యలు, అన్నయ్యలు, అంకుల్, ఆంటీ కానీ, తమ్ముడు, చెల్లెమ్మ ఎవరైనా కానీ, నేను మీ శ్రేయోభిలాషిగా, మీ తోటి విశ్వాసిగా, మీ మంచి కోరేవాడిగా నేను చెప్పే మాట, మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదనగా, ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన కుటుంబంలో కానీ, మన వైవాహిక జీవితంలో కానీ, మన విశ్వాస జీవితంలో కానీ కొరతని దేవుడు సమృద్ధిగా మార్చే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వీఆర్ ల్యాకింగ్ సంథింగ్. ఒక అసంతృప్తి మన జీవితాల్లో ఉంది, ఒక రెస్ట్లెస్నెస్ మన జీవితాల్లో ఉంది, ఒక డిస్సాటిస్ఫాక్షన్ మన జీవితంలో ఈరోజు ఈ సమయంలో కానీ, ఈ మందిరంలో కూర్చున్నప్పటికి కూడా మన జీవితాలు అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా, అక్కడ మరియా పరిచారకులకి చెప్తున్న మాట, ఆయన చెప్పినట్టు మీరు చేయుడి అని. ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించాలి. మనం రక్షణ పొందాం, మనం బాప్తిజం తీసుకున్నాం, కొన్ని సంవత్సరాలైంది మనం రక్షణ బాప్తిజం పొందుకొని, లేకపోతే మనము మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి నమ్ముకొని కూడా కొన్ని సంవత్సరాలైంది. ఎంతమంది ఎన్ని మార్లు ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నాము అనేది మనం ఆలోచించాలి. వీఆర్ ద పీపుల్, వీ హ్యావ్ సెలెక్టివ్ ఒబీడియన్స్. మన జీవితాల్లో మనకి నచ్చినట్టు మనం విధేయత చూపెట్టే వారంగా ఉంటాం. మనకు నచ్చినట్టు మనం విధేయత చూపెట్టే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే, పరిచారకుడికి అక్కడ మరియమ్మ చెప్పింది, ఆయన చెప్పినట్టు చేయుడి అన్నది. అక్కడ జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తే,
అమ్మ చదువు తల్లి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ఆ, 2-3 తూములు పట్టు ఆ, 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆ, యేసు ఆ బాణలు ఆ. నీళ్లతో నింపుడని వారితో చెప్పగా ఎక్కడికి వెళ్ళారు వారు వాటిని అంచుల మట్టుకు అమ్మ? నింపిరి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? యేసయ్య ఎక్కడికి తీసుకెళ్లారు వారిని? బాణలు. యూదుల ఆచారపరంగా శుద్ధీకరణ అక్కడ దగ్గరికి వారు తీసుకొని వెళ్ళారు. ద్రాక్షారసం అయిపోతే యేసయ్య ఎక్కడికి తీసుకెళ్ళాలి వారిని? ఎక్కడైతే ద్రాక్షారసం అయిపోయిందో అక్కడికి తీసుకెళ్ళి. ఇప్పుడు ఎక్కడైనా నీళ్లు పెట్టారు అనుకోండి, ఎవరన్నా వచ్చి నీళ్ళు అయిపోయాయి అనుకోండి, నీళ్ళు అయిపోయాయనంటే ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? నీళ్ళు అయిపోతే నీళ్ళు అయిపోయిన దగ్గరికి తీసుకొని. కానీ యేసయ్య ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? బయట కాళ్ళు చేతులు కడుక్కునే దాని దగ్గరికి యేసయ్య తీసుకొని వెళ్తున్నారు. ఈ అధ్యాయంలో మీరు గమనించండి, అక్కడ పరిచారకులు ఒక్క ప్రశ్న వేయలేదు. దే డిడ్ నాట్ క్వశ్చన్ వన్ థింగ్ టు జీసస్. ఎందుకయ్యా ద్రాక్షరసం అక్కడైపోతే మీరు మమ్మల్ని ఏంటిది ఇక్కడికి తీసుకొని వెళ్తున్నారని ఒక ప్రశ్న వేయలేదు. యేసయ్య చెప్పారు, ఇక్కడ ఈ రాతి బాణలలో మీరు ఏం చేయండి, నీళ్లు నింపండి. నీళ్లు నింపండి అని అన్నారు, అంచు వరకు నింపండి అని కూడా వారు అనలేదు. ఎందుకు 6 రాతి బాణాలు ఉన్నాయి? బైబిల్ సంఖ్యల పరంగా గమనిస్తే 3 చాలా ప్రాముఖ్యమైనది, 7 చాలా ప్రాముఖ్యమైనది, లేకపోతే 40 చాలా ప్రాముఖ్యమైనది. ఈ విధంగా ఉన్న సంఖ్యలో వై 6? ఎందుకు అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి? కానీ మనం అక్కడ గమనిస్తే అక్కడ 6 అనేది మానవుడు తయారు చేయబడ్డ సంఖ్య అనేది మనం గమనించాం. 6వ దినాన్న ఎవరు తయారు చేయబడ్డాడు? మానవుడు తయారు చేయబడ్డాడు. మానవుడు అంతరంగంగా శుద్ధీకరింపబడాలి, అంతరంగంగా మన జీవితాల్లో మనం కడిగింపబడాలి. దేవుడు ఏం చేశారంటే అక్కడ శిష్యులకి ఎక్కడైతే ద్రాక్షారసము అనే ఆనవాళి కానీ ద్రాక్షారసం అనే వాసన కూడా రాని దగ్గరికి యేసయ్య వారిని తీసుకొని వెళ్ళి, వారు అర్థం కాకపోయి ఉండొచ్చు, అటు ఉంటే ఇటు తీసుకెళ్తున్నారనే ఒక క్వశ్చన్లు ఉండొచ్చు, ఒక కన్ఫ్యూజన్ వారి జీవితాల్లో ఉండొచ్చు, ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఉండొచ్చు. కానీ వారు చేసిన పని ఏంటిదనగా వారు ఆయన చెప్పినట్టు వారు చేశారు. ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచించాలి. ఈ నూతన సంవత్సరంలో స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే ఆయన చెప్పినట్టు, ఆయన నీతోని వాక్యం ద్వారా నీతోని మాట్లాడినట్టు, నీ పర్సనల్ టైంలో కానీ నీ ఫ్యామిలీ టైంలో దేవుడితో ఎప్పుడైతే మీరు కుటుంబంగా వ్యక్తిగతంగా దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు ఏ రీతిలో అయితే మీతో మాట్లాడుతున్నారో ఆ రీతిగా దేవుడు మీతో మాట్లాడిన రీతిగా మీరు ఆ దినాన్ని చేస్తూ వెళ్తూ ఉండండి. మీ జీవితాల్లో మీరు గమనిస్తే ఎప్పుడైతే 6 రాతి బాణాల్లో వారు అంచు వరకు నింపారు, వారు హాఫ్ నింపలేదు, లేకపోతే 3/4 నింపలేదు, వారు అంచు వరకు నింపారో. అమ్మ చదువు తల్లి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుము, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? ద్రాక్షరసం తీసుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమంటాడు, ఇంత శ్రేష్టమైనది ఇంతవరకు నువ్వు సర్వ్ చేయలేదు, కానీ చివరిలో నువ్వేం సర్వ్ చేస్తున్నావు, ఇంత శ్రేష్టమైనది నువ్వు సర్వ్ చేస్తున్నావు అనే మాట ఇక్కడ రాయబడి. ఇక్కడ మన జీవితాల్లో గ్రహించవలసింది, ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన జీవితాల్లో ఏ కొరత ఉన్నప్పటికీ కూడా వి మే ల్యాక్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన ఆలోచన విధానంలో కామన్ సెన్స్ కోల్పోవచ్చు, మన ఆలోచనల విధానంలో మనం ఒక ఫేత్ఫుల్ ఆలోచనలు, ఒక హోప్ఫుల్ ఆలోచనలు వి మే ల్యాక్. మన జీవితాల్లో వైవాహిక జీవితాల్లో మనకు ఒక హోప్లెస్నెస్ సిచ్యువేషన్స్లో మన జీవితాల్లో ఉండొచ్చు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కొరత కలిగిన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో మనం చేస్తే ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితాల్లో శ్రేష్టమైనది అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మన జీవితాల్లో మీరు ఆలోచించండి, ఒక వివాహంలో సందర్భంగా ఈ వాక్యం అనేక మార్లు వింటుండొచ్చు, కానీ అక్కడ దాంపత్య జీవితంలో వారికి చెప్పవలసింది ఏంటిదనగా మనుషుల్ని నమ్ముకోకుండా యెహోవాను ఆశ్రయించాడు. మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, మన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, మన తోబుట్టుల మధ్య మనస్పర్ధాలు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, మన స్నేహితుల్లో భేదాభిప్రాయాలు, బంధుమిత్రుల్లో భేదాభిప్రాయాలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మనుషుల దగ్గరికి మొట్టమొదటిగా వెళ్తుంటాం, కానీ
దేవుణ్ణి ఆశ్రయించే విధంగా మనం జీవిస్తున్నాం. మరియా ఇచ్చిన గొప్ప సలహా, ఆయన చెప్పినట్టు చేయుడి అన్నప్పుడు అక్కడ కొరత, ఆ కొరతను ఎవరు సమృద్ధిగా మార్చలేరు, ఆ కొరతను ఎవరు తీర్చలేరు అక్కడ. కానీ యేసయ్య దగ్గరికి రాగా మనుషులు, అక్కడ విందు ప్రధాని దగ్గరికి వెళ్ళలేదు మరియమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే యెహోవాని ఆశ్రయించి. ఒక తల్లి, నేను చెప్పే మాట ఇక్కడ మీరు గమనించారు, ద మదర్, ఎ వుమెన్, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నామే యెహోవాని ఆశ్రయించగా, వాట్ దే వర్ ల్యాకింగ్ ఇన్ దర్ ఫ్యామిలీ, what they were lacking in their marriage life, what they were lacking in their personal life, what they were lacking in their career, God turned into the best thing in their life అనేది మనం గమనించాలి. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వారు గుర్తుపెట్టుకోండి, గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ది బెస్ట్, గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ది బెస్ట్. మనం ఉన్న దాంట్లోనే ఉండిపోయి ఆ విధంగానే ఉండిపోతాం. సరే ఇది మంచిగా ఉందిలే అనే విధంగా ఉంటుంది. నో, గాడ్ వాంట్స్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాల్లో కోరుకునేది నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని, శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని, నా జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని దేవుడు కోరుకునే దేవుడు. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించడానికి, వై వీఆర్ కమింగ్ టు ద లార్డ్ ఇన్ ద లాస్ట్, ఎందుకు దేవుడి దగ్గరికి చివరిగా వస్తున్నాం, ఎందుకు దేవుడి దగ్గరికి ప్రథమంగా మనం రావట్లేదు అనేది ఒక్కసారి ఆలోచన. వెన్ వీ కమ్ టు ద లార్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ద పీపుల్, వెన్ వీ కమ్ టు ద లార్డ్, వెన్ వీ టేక్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్, God will turn, God will give the best thing in your life. God will give the best thing in your life. కానీ మనం చేయవలసిన మొట్టమొదటి పని, ఒకే ఒక పని, ఈ నూతన సంవత్సరంలో ఆయన చెప్పినట్టు మనము చేయాలి. నేను చెప్పే మాట, ఇక్కడ పెళ్ళి అయిన వారు కానీ, పెళ్ళికి సిద్ధపడుతున్న వారు కానీ, లేకపోతే పెళ్ళిలో కొన్ని సంవత్సరాలైన వారు కానీ, ప్రతి మ్యారేజ్లో నేను చెప్పే మాట, భర్త బట్టి భార్య బట్టి సమస్యలు ఉండవు, భర్త బట్టి భార్య బట్టి సమస్యలు ఉండవు, కానీ వేరే థర్డ్ పర్సన్ బట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ దాంట్లో చూడండి, మేము మ్యారేజ్ కౌన్సిలింగ్లో చేసిన, మాతో ఎవరైనా ప్రార్థన అవసరతలు పంచుకున్నా, నా భర్త మంచోడండి, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి అండి, నా భార్య మంచిదండి, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి వారి తోబుట్టులండి అనే మాట మనం వింటూ ఉంటాం. కానీ మన జీవితాల్లో గ్రహించండి, ఇక్కడ పాపం రావడానికి, ఈ లోకంలో పాపం ప్రవేశించడానికి, పాపం అవ్వడానికి లోకంలో కారణం ఎవరు? ఆదాము గారితో అక్కడ సమస్య లేదు, అవ్వతో అక్కడ సమస్య లేదు. కానీ ఎప్పుడైతే మూడో స్వరాన్ని అవ్వ వినిందో, లేకపోతే మూడో స్వరాన్ని అవ్వ ఎంటర్టైన్ చేయక పాపం ఈ లోకంలో ప్రవేశించి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది, మనం దేవుడు చెప్పినట్టు మనం చెయ్యగలుగుతాయి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దేవుడు చెప్పినట్టు చెయ్యాలి అని అంటే నూతన సంవత్సరంలో అనేక మందిని మనం క్షమించాలి. ఈరోజు మన నూతన సంవత్సరంలో చాలామందికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి, మనకు నచ్చని వారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. చెప్పే పరిస్థితి ఉందా ఈరోజు? మన జీవితాలు ఆలోచించండి. మనకు నచ్చని వారిని చూసి నవ్వాలి, లేకపోతే వారికి చేయగలపాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట మన జీవితాలు ఆలోచించవలసింది, నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వేం చేయాలి? ఇతరులని ప్రేమి. ఐఎమ్ గివింగ్ ఎ న్యూ కమాండ్. అది పాత నిబంధనలో కూడా ఉంది, కానీ దేవుడు అంటున్న మాట, అక్కడ యాడ్ చేసిన మాట ఏంటిదంటే, నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు ఇతరులను ప్రేమించు. అంటే దేవుడు మనలో ఏది చూడలేదు. దేవుడు కేవలం మనని ఆయన స్వారూప్యంలో తయారు చేయబడ్డ మనల్ని, మనలో ఉన్న పాపాన్ని ద్వేషించి మనల్ని ప్రేమించి ఆయన అంటున్న మాట, నీ కోసం. నిన్న జాన్ 3:16 అనేక మంది చదివారు, చిన్నపిల్లల్ని పెద్దవారు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు నిన్ను ప్రేమించారు కాబట్టి ఈరోజు మనం సజీవుడు. అంటే దేవుడు సన్నిధికి చేరిన వారు ప్రేమించలేదు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ అనదర్ ఛాన్స్. గాడ్ ఈజ్ సో పేషెంట్ టువర్డ్స్ యూ అండ్ మీ. దేవుడు ఎంతో సహనాన్ని కలిగి ఉన్నారు నీ పట్ల, నా పట్ల. ఆయన ఒకే ఆశ నిన్ను నుంచి, నా నుంచి కోరుకొని ఆయన చెప్పినట్టు చెయ్యండి. ఈ న్యూ ఇయర్లో ఏ కొరత ఉన్నా, మీ జీవితంలో దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు గత సంవత్సరాన్ని నుంచి, ఇంకా వాగ్దానము నెరవేరలేదని మీరు ప్రార్థిస్తున్నారు, ఈ సంవత్సరంలో కొరత సమృద్ధిగా మారునుగాక. ఆ వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఏం చేశారు? ఒక తల్లి ఎవరిని ఆశ్రయించింది? యెహోవాని మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించాడు. రెండో సందర్భం ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4th chapter 46. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి
అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. ఇక్కడ మీరు గమనించాలి రెండో సందర్భం. మొట్టమొదటి సందర్భం ఒక తల్లి యెహోవాను ఆశ్రయించి, రెండో సందర్భంలో గమనిస్తే ఒక ప్రధాని యెహోవాను ఆశ్రయించి ఆయన విన్నాడు ఏసై గురించి విన్న దాంట్లో ఏముంది? ఏసై గురించి విన్న దాంట్లో ఆయన బోధలు ఏమైనా వినుండొచ్చు. పలానా యేసు ప్రభువు వారు తిరుగుతున్నారు, ఆయన ఒక అద్భుతం చేశాడు. ఏ అద్భుతం చేశాడు అంటే ఒకే మొట్టమొదటి అద్భుతం కానా వివాహంలో జరిగిన అద్భుతం. ఇది రెండో అద్భుతం ఏసై చేసిన క్రానలాజికల్ దాంట్లో ఆర్డర్లో గమనిస్తే దిస్ వాజ్ ద సెకండ్ మిరాకిల్ వాట్ జీసస్ హస్ డన్. ఒక తల్లి వచ్చింది, యెహోవాను ఆశ్రయించగా అక్కడ ఉన్న కొరత సమృద్ధిగా మారింది. ఇక్కడ మనం గమనిస్తే ఒక ప్రధాని వచ్చాడు. హీ వాజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, హీ వాజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్. ఆయన డబ్బున్న వ్యక్తి, శక్తివంతుడైన వ్యక్తి, ఎంతో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. ఆయన అనుకుంటా ఆయన ప్రధానిగా ఉన్న వ్యక్తి, ఆయన అనుకుంటా అందరూ వారి ఇంటికి వచ్చే పరిస్థితి ఉన్న వ్యక్తి. అలాంటి ఉన్న ఒక ప్రధాని, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, అక్కడ శక్తివంతుడైన వ్యక్తి, డబ్బులున్న వ్యక్తి, ఆయనకు ఎంతో సమాజంలో ప్రభావితం పలుకుబడి కలిగిన వ్యక్తి యేసయ్య గురించి వినగా యేసయ్య దగ్గరకు వచ్చాడు. హి మైట్ హావ్ ట్రైడ్ ఆల్ ద డాక్టర్స్. అక్కడ ఉన్న వైద్యులందరినైనా దర్శించుండొచ్చు, ఆయన కుమారుడు చనిపోయే పరిస్థితులు ఉన్నాడని చెప్పి ఆయన దర్శిస్తుండొచ్చు, అన్నీ చేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన యెహోవా దగ్గరకు వచ్చి మీరు గమనించవలసింది, ఒక ప్రధాని యెహోవా గారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రాయబడ్డ మాట హీ ప్లీడెడ్ అనే మాట రాయబడ్డ. హీ ప్లీడెడ్. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఒక పవర్ఫుల్ పర్సన్, ఆయన అక్కడ వేడుకున్నాడు, ఆయన బ్రతిమలాడాడు అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలం. వెన్ హీ ప్లీడెడ్, గాడ్ డిడ్ నాట్ సే ఎస్ ఆర్ గాడ్ డిడ్ నాట్ సే నో. ఆయన అవును అనలేదు, ఆయన కాదు అనలేదు. కానీ దేవుడు ఆయనతో అన్న మాట మీరు సూచక క్రియలు చూస్తేనే తప్ప నమ్మరా అనే విధంగా అని అన్నప్పటికీ ఆయన మళ్ళీ బ్రతిమలాడినప్పుడు యేసయ్య ఇచ్చిన జవాబు. అమ్మ చదువు తల్లి. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూముకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? కానా నుంచి కపెర్నహూం నుంచి కానాకి 20 మైళ్ళ దూరం ఉందని అంటుంటారు. అంటే ఆయన కానాకు వచ్చాడు, యేసయ్యను కలిశాడు, యేసయ్యను బతిమలాడాడు. యేసయ్య ఎస్ అనలేదు, నో అనలేదు. యేసయ్య ఒకే మాట అన్నారు, నీ కుమారుడు బ్రతుకుతాడు, నువ్వు వెళ్ళు అన్నారు. అయితే ఆయన ఏం చేశాడు అక్కడ మీరు గమనిస్తే, మీరు చదివితే ఆయన యేసయ్య మాట నమ్మి ఆయన వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.